లాస్ట్ లో ఉంది కాబట్టి దాన్ని డెఫినెట్ గా లాభాల్లోకి తీసుకోవటం, ఇటువంటి అంశాలన్నీ కార్మికుల బెనిఫిట్స్, కార్మికుల కోసం పనిచేస్తాం, వాళ్ళకి టైం పీరియడ్ ఇవన్నీ కూడా మాట్లాడారు కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం 2 రోజులుగా సమ్మె జరుగుతుంది. మరొక పక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో పక్క అటు ఆర్టీసీ కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుంటే ప్రైవేటుకు సంబంధించినటువంటి బస్సులను నడిపిస్తుంది, ప్రైవేటు డ్రైవర్లను పెడుతుంది. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని చూసినటువంటి జగ్గారెడ్డి ముక్కుసూటితనం నేరుగా మాట్లాడతాడు. ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగ్గారెడ్డికి సంబంధించి నేరుగా విమర్శ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా కూడా విమర్శ చేస్తుంటారు. కాబట్టి ప్రస్తుతం వీటిలో ఒకవైపు కూడా ట్వీట్ క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే అటు పార్టీ పేరు కానివ్వండి, ఏ నాయకుడి పేరు చెప్పకపోయినప్పటికీ తను ఒక కామన్ మ్యాన్ ఏ విధంగా అయితే ట్వీట్ చేస్తాడో ఆ విధంగా కూడా జగ్గారెడ్డి ట్వీట్ అనేది క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తూ పార్టీలకు సంబంధించి అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరొక పక్క బీజేపీ కావచ్చు, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న చాలా గొంతెమ్మ కోరికలు అంటారు. ఆ గొంతెమ్మకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రజలకు హామీలు ఇస్తుంటారు. అటు ప్రభుత్వంలోకి వచ్చినాక హామీలను కూడా తుంగలు దొక్కుతుంటారు. కాబట్టి అందులో భాగంగా కూడా జగ్గారెడ్డి ట్వీట్ అటువంటిదే. ప్రస్తుతం అది సొంత పార్టీ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంత జగ్గారెడ్డి కూడా నేరుగా ప్రశ్నించడం ముక్కుసూటిగా ఒకవైపు, ఎందుకంటే తన సొంత పార్టీ మీద అక్కడ పెడితే మాత్రం నేరుగా కొంత పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి ఎంతో కొంత పార్టీని ఇచ్చే ప్రయత్నం ఆ ట్వీట్ తో చేశారు. ప్రభుత్వాన్ని కూడా కొంత మేల్కొల్పే విధంగా కూడా ట్వీట్ ఉందని చెప్పొచ్చు సత్యం. అంటే కెన్ వి సీ ఇన్ దిస్ వే, అంటే ఎలా అంటే ఇటు కాంగ్రెస్ నుంచి ఒక గొంతుకై తానున్నాను, ఇటు కార్మికులకు సంబంధించి కావాల్సి ఇటు కాంగ్రెస్ పార్టీతో మాట్లాడేందుకు, మీడియేట్ చేసేందుకు నేను ముందుకొస్తాను అనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ ఉందనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఆ చర్చలు ప్రతిష్టంభన కొనసాగుతుంది. కార్మికులు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలంటున్నారు, వాళ్ళు అక్కడ బెట్టు దిగటం లేదు. అట్ ద సేమ్ టైం ఇటు యాజమాన్యం కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, లేదు ఆ డిస్కషన్స్ పూర్తిగా జరిగిన తర్వాత కాస్త టైం తీసుకున్నా పూర్తిగా నెరవేర్తా లేదా, దీని మీద ఒక విధంగా చెప్పాలంటే పూర్తి స్థాయి కొలుక్కు వచ్చిన తర్వాత అప్పుడు మీరు ముందుకు వెళ్ళినట్టు కూడా ఇటు యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చెప్పుకొస్తోంది. ఇప్పుడు ఒక సంధానకర్తకు, ఒక మీడియేటర్గానో లేకపోతే చర్చలు జరిపేందుకు ఒక కీ పాయింట్గా మారేందుకు జగ్గారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోవాలా? డెఫినెట్ గా సచిన్, జగ్గారెడ్డి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ కాంగ్రెస్ లో కీలకమైనటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా పార్టీకి సంబంధించి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన విషయాన్ని డెఫినెట్ గా ఇప్పటికీ కూడా కొంత పార్టీ దృష్టికి, అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉంటాడు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా కొంత సానుకూలత రానప్పుడు ఇటువంటివి కూడా ఆలోచన వచ్చి జగ్గారెడ్డి పెట్టుంటాడేమో అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే అటు ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విషయం అనేది కూడా ఆర్టీసీకి సంబంధించిన రవాణా శాఖ మంత్రి కావచ్చు, మరొక పక్క ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి దానికి సంబంధించినటువంటి 4 అధికారుల కమిటీ వేసి వాళ్ళతో చర్చలు విఫలమవడం, మరొక పక్క ఆర్టీసీ కార్మికులు ఇచ్చినటువంటి 32 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్నిటిని కూడా ప్రభుత్వం ప్రస్తుతం కూడా ఒప్పుకోవడం లేదు. కాబట్టి వాటినే ఖచ్చితంగా కూడా అమలు చేయాలని చెప్పి మరోపక్క ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతుండడంతో కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ ఉంది. ఆ కేబినెట్ దృష్టికి, ఎందుకంటే కేబినెట్ స్టార్ట్ కాకముందు కేబినెట్ దృష్టికి కూడా జగ్గారెడ్డి తీసుకెళ్లి ఉంటాడు. ఆయనకు అక్కడ నుంచి ఏదైనా నెగిటివ్ సైన్ వచ్చిందా అన్నదాన్ని కూడా ట్వీట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్ గా ఆ కేబినెట్ మీటింగ్ లో చర్చ అయితే జరుగుతుందో, ఆ చర్చ అనంతరం కూడా ఏదైనా టీసీ మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కేబినెట్ చర్చ అనంతరం ఆర్టీసీ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా కూడా జగ్గారెడ్డి మూవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. చూస్తుంటాం జగ్గారెడ్డికి సంబంధించి ఎవరు ఏ సమస్యతో తనకు వద్దకు వచ్చినా కూడా తను మానవత్వంతో కూడా తను వారికి కావాల్సినటువంటి ఆర్థిక సాయం కానీ ఇతర సంబంధించినటువంటి హెల్ప్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి ప్రస్తుతం అటు ప్రయాణికుల ఇబ్బంది, మరొక పక్క ఆర్టిస్టులకు సంబంధించినటువంటి కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమం, వారికి సమ్మె కానివ్వండి, వాటి డిమాండ్ సంబంధించి కూడా కొంత ప్రభుత్వంతో మాట్లాడి కొంత విస్మయం చెంది కూడా ఈ ట్వీట్ చేయొచ్చు. కాబట్టి డెఫినెట్ గా కూడా తను ఆరధిగా అవ్వచ్చు, లేదంటే దానికి సంబంధించి కూడా పార్టీలో ఆ సమ్మెకు సంబంధించి మాత్రం ఏదైనా చేయాలని చెప్పి కూడా కొంత ప్రభుత్వం అది సొంత పార్టీ మీద, ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంకా కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెపై జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు టీపీసీసీకి. అండ్ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారడమే కాదు, ఇటు ఒక అడుగు ముందుకు వేసి జగ్గారెడ్డి ఆర్టీసీ కార్మికులకు సపోర్ట్గా ముందుకు వెళ్తున్నారని క్వశ్చన్ కూడా ఇక్కడ రైస్ చేస్తుందనేది జరుగుతున్న చర్చ.
అయితే ఇక్కడ పరోక్షంగా ఆర్టీసీ సమ్మెకు సపోర్ట్ చేస్తూ జగ్గారెడ్డి కామెంట్స్ ఉన్నాయంటూ కూడా చర్చించుకుంటున్న క్రమం. కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడకూడదనే భావం వచ్చేలా జగ్గారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన మాట విస్మరించడం ఏ పార్టీ చేసినా తప్పే అంటున్నారు ఆయన. దీంతో ఆయన చేసిన ఆ స్టేట్మెంట్స్ ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జగ్గారెడ్డి కామెంట్స్ మీద ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరుగుతోంది. సో ఏం జరగబోతోంది? శ్రీధర్ చెప్పినట్టుగా ఆల్రెడీ కేబినెట్ భేటీ గురించి మాట్లాడుకుంటే సందర్భం ఉంది కాబట్టి జగ్గారెడ్డికి ఏమైనా హింట్ వచ్చిందా? అఫ్కోర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి ఇన్పుట్స్ తెలిసే అవకాశం ఉంటుంది డిస్కషన్స్కి సంబంధించి. ఈ క్రమంలో ఇప్పుడు జగ్గారెడ్డి చేసిన ఆ స్టేట్మెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. అండ్ ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకు లేకపోతే ఆ ఇష్యూకి సంబంధించి